సూపర్ స్టార్ రజనీకాంత్ కూతుర్లిద్దరు కూడా బహుముఖ ప్రజ్ఞశాలులే. అందులోనూ పెద్దమ్మాయి ఐశ్వర్యలో చాలా కళలున్నాయి. ఆమె ట్విట్టర్ పేజీ ఓపెన్ చేస్తే రైటర్ అని, డైరెక్టర్ అని, క్లాసికల్ డాన్సర్ అని ఉంటుంది. రచయితగా, దర్శకురాలిగా ఆమె తనేంటో ఇప్పటికే రుజువు చేసుకుంది. తొలి సినిమా 3 తేడా కొట్టిన వై రాజా వైతో సక్సెస్ సాధించింది. అయితే ఐశ్వర్య శాస్త్రీయ నృత్య ప్రతిభ గురించి ఇప్పటిదాకా జనాలకు తెలియదు. అయితే తాజాగా ఆమె తన టాలెంట్ చూపించింది. స్త్రీ పురుష సమానత్వం, మహిళా సాధికారతకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రచారకర్తగా ఉన్న ఐశ్వర్య మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భరతనాట్యం ప్రదర్శన ఇచ్చింది. అయితే అక్కడ ఆమె డాన్స్ నవ్వుల పాలైంది. భరతనాట్యంపై అవగాహన లేని వాళ్లు 1-2 రోజులు రిహార్సల్స్ చేసి డాన్స్ చేసినట్లుగా ఉంది ఆమె డాన్స్. ఒక ప్రముఖ నృత్యకారిణి ఈ డాన్స్ వీడియో షేర్ చేసి భరతనాట్యానికి జరిగిన అవమానం ఇదంటూ విమర్శలు గుప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగానే ఐశ్వర్యపై పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అసలే తమిళనాట హీరోలకు యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ. ధనుష్ కు కూడా అలాంటి యాంటీ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు మంచి ఛాన్స్ దొరికింది. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఐశ్వర్య డాన్స్ మీద జోకులు పేలుస్తూ ప్యారడీలు చేస్తూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.